ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక సరికొత్త చర్చ హాట్ టాపిక్ నడుస్తుంది. ఇక సోషల్ మీడియా విశ్లేషణలు అంచనాలకైతే నిజంగా హద్దే లేదు. సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కాస్తంత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు సంధించుకుంటున్న ప్రశ్న ఒక్కటే, సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారటగా అంటూ పరస్పరం క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారు. అదేంటి, ఆయన రెగ్యులర్గా ఢిల్లీ వెళ్తుంటారు కదా అన్న రొటీన్ సటైర్స్ కూడా తావులేదు. ఇక్కడ చంద్రబాబు పొలిటికల్ యాంగిల్లో ఢిల్లీ వెళ్తున్నారన్నది ఆ చర్చోపచర్చల సారాంశం. ఆయనకు ఢిల్లీ స్థాయిలో ఏదో పెద్ద పదవి రాబోతుందని, దానికి సంబంధించి కేంద్ర స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ అది అసలు మ్యాటర్ కాదు. బేసిక్గా చెప్పుకోవాలంటే ఏపీ సీఎం సెంట్రల్ పొజిషన్ కోసం చూస్తున్నారా, అందుకు బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నారా అన్నది డిఫరెంట్ మ్యాటర్. అయితే అసలు దానికంటే అనుబంధ చర్చలే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో పొగలు పుట్టిస్తున్నాయి. త్వరలోనే ఈ పొగ పెరిగి బగబగా మండుతుందని కూడా అంచనా వేస్తున్నారు చాలామంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు లోకేష్కి అప్పగిస్తారన్న ఊహాగానాలే ఇక్కడ చర్చలకు కారణం. సరిగ్గా ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ కూడా ఉంది. ఒకవేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ లోకేష్ను సీఎం చేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఇదే పాయింట్ మీద వైసీపీ కూడా గేమ్ స్టార్ట్ చేసింది. ఆ గేమ్ ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది వేరే లెక్క, కానీ ప్రస్తుతం వైసీపీ కాపు నేతల మధ్య దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మాట్లాడాలా వద్దా? సో చంద్రబాబు కాని పక్షంలో పవన్కు సీఎం పదవి ఇవ్వాలని, ఆయన్ని కాదని లోకేష్కి ఎలా ఇస్తారంటూ లాజిక్ తీస్తున్నారు వైసీపీ కాపు నేతలు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పుడు అనుకుంటున్న ఊహాగానాలు అన్నీ నిజమై ఒకవేళ లోకేష్ని కనుక సీఎం చేస్తే మనోడికి అన్యాయం జరిగిందంటూ కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ పెట్టి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న అభిప్రాయంతో వైసీపీ కాపు నేతలు ఉన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి. సో అందుకే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటూ ఆల్రెడీ కొందరు కాపు నాయకులు, వైసీపీ సంబంధించిన కాపు నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు లాంటి నేతలు చిట్ చాట్స్లో దీనికి సంబంధించి బయటపడుతున్నారట. సో పవన్ సీఎం కావాలన్నది కాపు సామాజిక వర్గం చిరకాల కోరికని వైసీపీలోని కాపు నేతలు సైతం అంటున్నారు. మరి ఇప్పుడు ఒకరిద్దరు బయటపడుతున్నా ముందు ముందు మిగతా వాళ్ళు కూడా తమ అభిప్రాయం చెప్పవచ్చని అంటున్నారు. సో చంద్రబాబు సీఎంగా కొనసాగితే ఏ గొడవ లేదు. అలా కాకుండా జరుగుతున్న ప్రచారం ప్రకారం మార్పులు ఉంటే మాత్రం పవన్ సీఎం సీట్లో ఉండాలన్నది కాపు నేతల వాయిస్. సో చంద్రబాబు నాయకత్వంలో 15 ఏళ్ళు కూటమి ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారని, కానీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే మాత్రం తప్పనిసరిగా ఆయన్నే సీఎంని చేయాలన్న డిమాండ్ కాపు సంఘాల నుంచి నడుస్తుంది. సో ముఖ్యమంత్రి పదవి కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తుంది కాపు సామాజిక వర్గం ఏపీలో. అందుకే అవకాశం వస్తే వదులుకోకూడదని కూడా భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. నిజంగానే జరిగితే అసలు సీఎం పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవడం అన్నదే చాలా పెద్ద పరిణామం. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా దీనికి సంబంధించిన ప్రచారం మాత్రం రోజు రోజుకు మరింత పెరిగిపోతుంది. బీహార్లో జరిగిన తాజా పరిణామాలతో ఏపీలో కూడా ఈ చర్చలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు, ఏదైనా సాధ్యమే. మరి ఇప్పుడు ఊపందుకున్న మార్పు ప్రచారాన్ని ప్రభుత్వ పెద్దలు ఖండిస్తారా, లేక సరే చూద్దాం ఇది ఎంత దూరం వెళుతుందోనని ఎంజాయ్ చేస్తారన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఒకవేళ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే లోకేష్ సీఎం అవ్వాలా, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలా? మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.